ప్రైజ్ ది లార్డ్. మీ అందరినీ హృదయపూర్వకంగా జిఎస్ గిఫ్ట్ హౌస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని ఆత్మ చెప్పు మాటలు వినువారికి దీవెన కలుగుతుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ అపోస్తలుడైన పౌలు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు నశించున్న వారి గురించి మాట్లాడుతూ, ఇదిగో నశించిపోవచ్చున్న వారి జీవితాన్ని గురించి తెలియజేస్తూ వారికి సువార్త వెర్రితనంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త వెర్రితనంగా ఉన్న వారి జీవితాలు నిజంగా నశించిపోతాయా? నశించిపోవటం అంటే ఏ రకంగా నశించిపోతాయి? కొంతమందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే, వారు బాగానే ఉన్నారు కదండి, వీరు కూడా బాగానే ఉన్నారు కదా, వారు కూడా చాలా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు కదా, వారి బిడ్డలు కూడా బాగానే ఉన్నారు కదా అనే ఆలోచనతో ఆ పని చేయకపోతే ఏమవుతుందిలే, క్రీస్తుని అంగీకరించకపోయినా లేకపోతే అంగీకరించినా సరిగ్గా నడవకపోయినా ఇంకో విధంగా ఏదో ఆదివారం ఒక సండే సర్వీస్కి వెళ్ళి వస్తే చాలు అన్న విధంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపించుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే అలా నడిపించుకోబడటం కూడా, అలా వారికి వారు డెసిషన్ తీసుకోవటం వల్ల కూడా అది నష్టమే కానీ ఏ విధమైన ఉపయోగం లేదని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మనకేంటంటే రక్షణ పొందని వారు నశించిపోతారు అనే ఒక మిస్కన్సెప్షన్లో ఉండిపోతున్నారనమాట. రక్షణ పొందిన వారు కూడా నశించిపోతారు. దేవుని కార్యాలని సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు, ఆ సరి అయిన నడవడికలో నడవనప్పుడు ఖచ్చితంగా వారి అజ్ఞానాన్ని బట్టి, అందుకని జ్ఞానము లేని వారు నశించిపోవదురు అనే మాటను ప్రత్యేకంగా పదే పదే గుర్తు చేస్తున్నాడు ఉన్నాడు దేవాతి దేవుడు. మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఏదైనా మిస్కన్సెప్షన్ ఉంటే కనుక లైఫ్లో సరి అయిన జీవితాన్ని దేవుని కొరకు కనుక జీవించలేకపోతే ఖచ్చితంగా ఏ మార్గంలో మనం ప్రయాణిస్తున్నామో ఆ మార్గాన్ని మనం చూసుకోగలగాలి, ఎన్నుకోగలగాలి. చాలా మార్లు ఏంటంటే దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడవలేకపోవచ్చు, కానీ నడవాలని ఆశ కలిగి ఉండొచ్చు. కానీ రైట్ టైంలో దేవునికి నీవు చేస్తున్న ప్రార్థనలు ఆయన అంగీకరిస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో నీకు రైట్ పర్సన్స్ని ఇస్తాడు లైఫ్లో. అలా ఇచ్చినప్పుడు ఎప్పుడూ కూడా దేవుని పనిలో ముందుకు వెళ్ళడానికి ఆగిపోవద్దు.